నా పేరు రవలి. మేము హన్మకొండ నుంచి వచ్చాము. మేము 2 months నుంచి మిల్లెట్స్ తింటున్నాం. మా పాప 3 years, తను కూడా మిల్లెట్స్ తింటుంది. అన్ని ఫుడ్స్ చాలా టేస్టీగా మేము ఎలా తింటున్నామో తను కూడా వద్దు అని ఇంతవరకు ఎప్పుడు అనలేదు. మేము మిల్లెట్స్ రైస్ తిన్నాము. మేము కొన్ని వీడియోస్ చూసాము, సరే చూద్దాము ఎలా ఉంటుంది అనేసి తిన్నాము. మాకు నచ్చింది. మేము ఇంకా ఇది తినడం అలవాటు అయినాక రైస్కి వెళ్ళాలంటే ఎందుకు మళ్ళీ రైస్లో ఏముంది అన్న ఫీలింగ్ వచ్చేసింది. మేము అన్ని కషాయాలు, ఈ జావా, ఈ మిల్లెట్స్ 5 types ఆఫ్ మిల్లెట్స్ కంటిన్యూస్గా మేము తింటున్నాం. మాకు హెల్త్ పరంగా కానీ ఏ ఇష్యూస్ రాలేదు. ఇట్లా కొందరు ఏమంటున్నారు, మోషన్స్, ఇట్లా స్టమక్ పెయిన్ అంటున్నారు. మాకు అట్లా ఏం కాలేదు. మేము 4 ఫ్రెండ్స్ ఇక్కడికి ప్రగతి రిసార్ట్కి వచ్చాము అమృత ఆహారం ప్యాకేజ్కి. మాకు ఏం ప్రాబ్లమ్స్ లేవు. బట్ ఎలా ఉంటుంది తెలుసుకుందాము, కొందరు ఇలా ఉంటే ఇలా అవుతుంది ఇలా అని అంటున్నారు. ఆ డౌట్స్ అన్నీ క్లారిటీగా మాకు తెలిసిపోతే మేము కూడా ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది అనేసి మేము 4 ఫ్రెండ్స్ వచ్చాము. నేను, మా పాప, ఇంకా 3. బిఫోర్ మిల్లెట్స్ నార్మల్ ఫుడ్కి వెయిట్ గెయిన్ ఉంటుంది అండ్ అంత హెల్తీ అనిపించేది, యాక్టివ్గా ఉండకపోయేది. ఇప్పుడు మేము మిల్లెట్ స్టార్ట్ చేసినాక వెయిట్ నార్మల్ ఉంటుంది అండ్ యాక్టివ్గా ఉంటుంది అండ్ ఎంత వాకింగ్ చేసినా మనకి ఎంత పని చేసినా అలసట అనేది రావట్లేదు. కషాయాలతోని ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగా ఉందన్నట్టు. ఇట్లా కోల్డ్, కాఫ్, తొందరగా ఏదైనా ఇప్పుడు ఏసీలో నుంచి బయటకు వస్తే డస్ట్ ఎలర్జీ అట్లా ఏం లేకుండా ఇమ్యూనిటీ అంతా కరెక్ట్గా ఉంటుంది. జస్ట్ నార్మల్గా ఓపెన్ చేస్తే ఇట్లా బాగుంది. కషాయాలు, ఆకులు అంటే ఆయుర్వేదిక్ మన ఓల్డెన్ డేస్ నుంచి ఉంది కదా. ఆకులు అనేవి అప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి అందులో ఏముంటుంది, లైక్ తమలపాకు, జామాకు. చిన్నప్పుడు జామాకులు, చింతపండు తినేవి. ఇప్పుడు ఏముంది, అదే ఆకులు ఇప్పుడు వాటర్లో వేసి యాజ్ అ టీ రీప్లేస్ ఆఫ్ టీ, గ్రీన్ టీ అనేసి ఇస్తున్నారు. అందులో ఏం కలుపుతున్నారు మనకు తెలియదు. అదే మన చెట్ల నుంచి ఆకులు తీసుకొని మనం గ్రీన్ టీ అదే గ్రీన్ టీ లాగా. గ్రీన్ టీ కన్నా ఈ కషాయాలు చాలా, కషాయం అంటే సంథింగ్ ఏదో పథ్యం లాగా కషాయం అనేసి ఫీల్ అవుతున్నారు. కషాయం లాగా అసలు ఏం లేదు, నార్మల్గా ఉంది. మేము అందరూ బెల్లం వేసుకుంటున్నారు, తాటి బెల్లం. మేము అది కూడా ఏం వేసుకోవట్లేదు. హెర్బల్ టీ, కషాయము, అన్ని ఆకుల కషాయం మేము తీసుకున్నాం. అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. టీ అడిక్షన్ కంప్లీట్గా పోయింది. మా రిలేటివ్స్లో అందరికీ కూడా షుగర్ అనేది ఇవన్నీ నార్మల్ రిజల్ట్స్ అనేది అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చేసినాయి. అంతకుముందు న్యూట్రిలైట్ అవన్నీ మెడిసిన్స్ యూజ్ చేసేది. ఇప్పుడు అవన్నీ స్టాప్ చేసేసి, ఎందుకంటే హెల్తీ పరంగా ఇమ్యూనిటీ కోసము, యాక్టివ్గా ఉండడం కోసము ఆమ్వే ప్రోడక్ట్స్ అన్నీ యూజ్ చేసేది. బట్ ఇప్పుడు వాళ్ళన్నీ ఆమ్వే ప్రోడక్ట్స్ బంద్ చేసి మొత్తం మిల్లెట్సే స్టార్ట్ చేసిండ్రు. ఈ మిల్లెట్స్తోనే వాళ్ళ లైఫ్ ఇన్ని ఇయర్స్ నుంచి అవన్నీ ప్రోడక్ట్స్ యూజ్ చేసేది. ఎందుకంటే సపోర్టింగ్ కోసము ఇప్పుడు అన్నీ బంద్ చేసి ఓన్లీ మిల్లెట్స్తోనే తింటున్నారు. అండ్ గ్రాసరీ కూడా చాలా తగ్గిపోయింది. పని కూడా చాలా ఈజీగా ఉంది. మిల్లెట్స్ అంటే నైట్ నానబెట్టాలి, పొద్దున వండాలి, ఇంత పని అనుకుంటున్నారు కదా. జస్ట్ వాష్ చేసి పెట్టేసి మార్నింగ్ రైస్ అనేది 10 minutesలో ప్రిపేర్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంది, ఎవరైనా తినొచ్చు. చిన్న పిల్లలు కూడా చాలా టేస్టీగా లైక్ వాళ్ళకు ఉగ్గులాగా ఉందన్నట్టు వాళ్ళు కూడా బాగా టేస్టీగా తింటున్నారు. మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది. ఫ్రెండ్స్ అంటే అందులో ఇప్పుడు మనము కొంచెం తిన్న తర్వాత మనకి ఆకలేస్తుంది అన్నట్టు. ఆ గ్లూకోజ్ కంప్లీట్ బాడీకి మొత్తం ఖర్చు కాకముందే మనకు ఆకలేస్తుంది, మళ్ళీ తింటాము. అదంతా ఏమవుతుంది, అదంతా స్టోర్ అవుతుంది. ఆ స్టోరేజ్ అంతా మొత్తం ఫ్యాట్ లాగా ఫామ్ అవుతుంది. అదే మిల్లెట్స్ మనం కొంచెం తినగానే మనకి ఎంత సరిపోతుందో మనకు తెలుస్తుంది, అక్కడికి స్టాప్ అయిపోతుంది. మళ్ళీ మనది మొత్తం ఖర్చు అయిపోయినాక, గ్లూకోజ్ అయిపోయినాక మళ్ళీ మనకు ఆకలేసినప్పుడే మనకు తినాలనిపిస్తుంది. ఆ డిఫరెన్స్ అనేది చాలా ఈజీగా కనిపిస్తుంది. అండ్ బాడీ కూడా కంప్లీట్ లైట్గా ఉంటుంది. అట్లా రైస్ తింటేనేమో కొంచెం హెవీగా ఉండండి, మత్తుగా, హెవీగా, లేజినెస్. ఈ మిల్లెట్స్ ద్వారా అసలు లేజినెస్ అనేదే మనకు లేదు.